నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఒకసారి ఒక రాజుగారికి సడన్గా తన రాజ్యంలో ఎవ్వరూ తిండి లేకుండా మాడకూడదు, అందరూ కడుపు నిండా హాయిగా తినాలి అని అనిపించింది. కానీ పని చేసుకోవటానికి బద్ధకించేవాళ్ళు, బద్ధకస్తులు చాలామంది ఉండి ఉంటారు కదా. పాపం వాళ్ళు భోజనం ఎట్లా చేస్తారు, ఎట్లా బతుకుతారు అని ఆలోచన వచ్చిందట. అంతే, వెంటనే ఒక సత్రం కట్టించి దానికి బద్ధకస్తుల సత్రం అని పేరు పెట్టాడట. అందులో పని చేసుకోవటానికి బద్ధకించే బద్ధకస్తులందరూ చేరవచ్చు. వారికి అక్కడ ఉచితంగా భోజనం పెడతాము, ఉండటానికి వసతి కూడా కల్పిస్తాము అని ఓ ప్రకటన ఇచ్చాడట. సరే, మొదట్లో ఒకళ్ళు ఇద్దరు చేరారట. ఆ తర్వాత ఒకరుగా చాలామంది వచ్చి ఆ సత్రమంతా నిండిపోయిందిట. అది చూసి మంత్రి గారు బాధపడుతూ, రాజా, ఇట్లా మనం బద్ధకిష్టులను పోషిస్తే ఎలా? ఉచితంగా దొరుకుతుంది అంటే ఆ సత్రమంతా నిండిపోతున్నారు, మన ఖజానా ఏమో ఖాళీ అయిపోతుంది, మరి ఎలాగా? ఇది ఆపండి అన్నాడు. మంత్రిగారు అలా అనగానే రాజుగారేమో, అయ్యో పాపం, ఆపితే ఎలాగా? వాళ్లకు తిండి ఎట్లాగా? వాళ్ళు పని చేసుకోవటానికి, సంపాదించుకోవటానికి వాళ్ళకి బద్ధకం కదా అని బోలెడు జాలి పడిపోయాడు. అప్పుడు మంత్రిగారు, అసలు నిజంగా వీళ్ళల్లో ఎంతమంది బద్ధకిష్టులు ఉన్నారు నాకు తెలిసి ఎవరూ ఉండి ఉండరు అని అన్నాడు. బద్ధకిష్టులు కాకపోతే వాళ్ళంతా వచ్చి ఎందుకు ఊరికే చేరుతారు ఇక్కడ అని ప్రశ్నించాడు రాజు. వీళ్ళంతా కూడా బద్ధకస్తులు కారు అని నేను నిరూపిస్తే మీరు ఈ ఉచిత భోజనాలు, సత్రము అని ఇవన్నీ ఆపేస్తారా అని అడిగాడు మంత్రి. అలాగే, నువ్వు నిరూపించు చూద్దాం. అసలు నిజమైన బద్ధకస్తులు ఎంతమంది ఉన్నారో చూపించు అన్నాడు రాజు. ఆ వెంటనే మంత్రిగారు ఆ రాత్రి కొంతమంది సైనికులను పంపించి ఆ సత్రానికి నిప్పు పెట్టించాడు. ఒకవైపు నిప్పు అంటుకుంటుండగానే కొంతమంది లేచి గబగబా బయటికి పరిగెత్తారు. ఇంకోవైపు రాగానే అటువైపు వాళ్ళు పరిగెత్తారు. అంతా మంటలు చుట్టుముడుతున్నప్పుడు ఒకళ్ళుగా అందరూ బయటికి పరిగెత్తారు రన్నింగ్ రేస్లో. ఒకడు మటుకు ఇటువైపు సెగ వస్తే అటువైపు తిరిగి, ఆ కాళ్ళ దగ్గరికి వస్తుంటే కాళ్ళు ముడుచుకొని, తలవైపు వస్తుంటే తల పక్కకు తిప్పి అట్లా నిప్పు సెగ తగలకుండా అటూ ఇటూ తిరుగుతున్నాడే కానీ లేవలేదు. అప్పుడు ఆ పక్కనే ఉండి అదంతా గమనిస్తున్న సైనికులు గబగబా వెళ్ళి వాణ్ణి బయటికి లాక్కొచ్చారు. అప్పుడు మంత్రిగారు రాజుగారితో, రాజా, చూశారా, వీడొక్కడే బద్ధకిష్టు, వీడికి మటుకే మనము కాస్త ఏదో భోజనం పెట్టి సత్రంలో జాగా ఇచ్చి మీ కోరిక ప్రకారం ఉంచుకోవచ్చు. మిగిలిన వాళ్ళంతా కూడా మీరిచ్చే ఉచితాలకు ఆశపడి వస్తున్నారు అని చెప్పాడు. అవురా, నిజమే కదా అనుకొని రాజు అందరినీ పిలిచి, మీరు బుద్ధిగా పని చేసుకొని బతకండి అని వెళ్ళగొట్టేసి వాడికి మటుకు కావలసిన వసతి భోజనాలు అని ఏర్పాటు చేశాడు. ఈ మధ్య ఈ కథ ఎక్కడో చదివాను. ఇప్పుడు మీకెందుకు చెప్పాను తర్వాత చెప్పుకుందాం. కాసేపు ఈ కథను పక్కన పెట్టేద్దాం. ఇదో ఈ అమ్మాయి పేరు సంగీత. తను ఆశా వర్కర్. సమగ్ర కుటుంబ సర్వే కోసం వచ్చింది. మరి ముందు ఈ అమ్మాయి సంగతి ఏటో చూద్దాం పదండి. హలో సంగీత, నీ పేరు సంగీత అని చెప్పావు. నా కోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నావు.
ఆశా వర్కర్ని అన్నావు, సమగ్ర కుటుంబ సర్వే కోసం వచ్చానన్నావు. ఆ సర్వే ఉచితాల కోసం అని విన్నాను. అలాగైతే మరి నాకు ఏమీ ఉచితాలు రావు, నాకు అవసరం కూడా లేదు. కానీ నువ్వు ఆశా వర్కర్వి అయ్యి ఈ సర్వే కోసం ఎందుకు వచ్చావు? అసలు ఆశాలో నువ్వేం చేస్తావు? ఈ సమగ్ర కుటుంబ సర్వే ఎందుకో తెలుసుకోవాలని ఉంది. మరి ఇవన్నీ చెప్పగలవా? అంటే ఎందుకంటే మామూలుగా సోషల్ వర్కర్ గురించి అమ్మా, ప్రజలకు అవగాహన కల్పించడానికి నా తరపున ఎంతవరకు చేయాలని నా డ్యూటీ కాబట్టి అది. ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏరియాలు అనేది గుర్తించాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి, వాళ్ళకు అట్లీస్ట్ వాళ్ళకి ఎక్కడ టెస్టులు చేయించుకోవాలి, ఎక్కడ స్కాన్ చేయించుకోవాలి అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ఉన్నోళ్ళు అంటే కొంచెం ప్రైవేట్కి వెళ్ళి వాళ్ళు చూపించుకుంటారు, అట్లీస్ట్ వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉంది. లేని వాళ్ళకి లేదు, అంటే డబ్బుల గురించి వాళ్ళు వెనక ముందు అవుతుంటారు, దానివల్ల వాళ్ళకు ఇబ్బందులు. అట్లాంటి వాళ్ళని మేము గుర్తించి హాస్పిటల్కి తీసుకెళ్తాము, చెకప్కి తీసుకెళ్తాము. ఎవ్రీ మంత్ చెకప్స్కి కానీ, బ్లడ్ టెస్ట్లకు కానీ, స్కానింగ్లకు కానీ, మెడిసిన్ ఇవ్వడం కానీ, ఏ టైంకి వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి, ఎట్లా మీరు రెస్ట్ తీసుకోవాలి, ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎట్లాంటి బలమైన ఫుడ్ తీసుకుంటే మంచిది, అవన్నీ అన్నీ తీసుకెళ్తాము. వాళ్ళకి మొత్తం స్టార్టింగ్ కన్ఫర్మ్ అయిన నుంచి డెలివరీ అయినాక పూర్తి బాధ్యత మాది. దాని తర్వాత ఒక బేబీ పాప కానీ బాబు కానీ పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఏ మంత్లో టీకా వేయాలి, ఏ మంత్ టీకా వేయాలి అనేసి ప్రతి ఎవ్రీ మంత్ వాళ్ళకి మేము గుర్తు చేస్తాం. అమ్మ నెలకు ఒక సూది ఉంటుందిరా, 2 monthsకి ఒక సూది ఉంటుంది, ఇంజెక్షన్ ఉంటుంది మనకు. దాంట్లో చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఎందుకు ఇంజెక్షన్ ఇస్తున్నాం, దేని గురించి ఇస్తున్నాం అనేది కూడా వాళ్ళకి ఒక అవగాహన. ప్రతి వ్యాక్సిన్ ఇంపార్టెంట్ అమ్మ. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ డోస్ తీసుకోవడం వల్ల ఏంటి ప్రయోజనాలు ఉంటాయి, సెకండ్ డోస్ తీసుకోవడం వల్ల ఏంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది వాటి గురించి వాళ్ళకి అవగాహన చెప్పి మీరు మిస్ చేయకండి. ఒకవేళ మీరు మర్చిపోయినా సరే ఒక్కసారి మీరు మన బుక్ తీసుకొని చూడండి, లేకపోతే మీకు తెలియకపోయినా ఒకసారి మా దగ్గర రండి, ఏ సూది ఎప్పుడు వేయించుకోవాలనేది కూడా మేము చెప్తాము. అట్లా పుట్టిన ఒకటో నెల సూది నుంచి వాళ్ళకి 15-16 years సూది వరకు ప్రతి సూది మేమే దగ్గర ఉండి ఇప్పిస్తామన్నా. అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కే మీరు చేస్తారు, ఇదంతా చూస్తారు. మ్యాక్సిమం అయితే మ్యాక్సిమం ప్రెగ్నెంట్ లేడీస్కి, అది కూడా బస్తీలకు వెళ్ళి బస్తీలలో ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి చేస్తారు. ఇది దీని గురించి అవగాహన కలిగిస్తారు. ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి అవన్నీ మీరు చేయిస్తారు. అంతే కదా? అంతే అమ్మా. మనకు చాలా సర్వేలు ఉంటాయి అమ్మా. ఆశా వర్కర్ అంటే చాలా సర్వేలు ఉంటాయి. మన ఏరియాలో బీపీ ఉన్న వాళ్ళని చూసుకోవాలి, షుగర్ ఉన్న వాళ్ళు చూసుకోవాలి, మందులు వేసుకుంటున్నారా లేదా, ఒకవేళ వేసుకుంటే ఎక్కడ తీసుకుంటున్నారు. మన దగ్గర గవర్నమెంట్ నుంచి ఉచితంగా వస్తున్నాయి, ఇక్కడ నుంచి మీరు తీసుకోండి. ప్రైవేట్లో ఎందుకు వెళ్తాను, డబ్బులు ఎందుకు. ఒకవేళ మీరు వెళ్ళిన పాజిటివ్ వచ్చింది అనుకో, బ్లడ్ టెస్టులు కూడా అన్నీ ఫ్రీ అమ్మ. ఏ టెస్టులు వేసుకుంటే థైరాయిడ్ కానీ, మీకు ఒకవేళ కొలెస్ట్రాల్ చూసుకోవాలన్నా, మీ హెచ్బి ఎందుకు చూసుకోవాలన్నా, మీ గ్రూపింగ్ టెస్ట్ చూసుకోవాలన్నా, మీకు చాలామంది తెలియదు, మీది ఏ గ్రూప్ అంటే తెలియదు అని అంటారు. ఓ పాజిటివ్, బి పాజిటివ్ అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అవి కూడా చెక్ చేసుకోవడానికి కూడా మన దగ్గర బస్సు దాఖల్లో అన్ని టెస్టులు అవైలబుల్ ఉంటాయమ్మా. ఓకే. రిపోర్టు ఒక 1 day తర్వాత మనకు రిపోర్ట్ వస్తుంది. దాన్ని బట్టి అక్కడ బస్సు దాఖల్లో మేడం ఉంటారు, మీకు ఎంబడే నెక్స్ట్ రిపోర్ట్ ఇస్తారు. దాని తర్వాత మీకు ఏంటని చెప్తారు. ఒకవేళ మనకు బీపీ షుగర్ కానీ పాజిటివ్ అని వచ్చింది అనుకోండి, దానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తారు. ఎన్ని రోజులకి, నెల రోజులు తీసుకున్నారు, నెల రోజులు తీసుకుంటారు, 10 days తీసుకున్నారు, 10 days తీసుకుంటారు. ఎవ్రీ చెకప్కి వాళ్ళకి అక్కడికి వస్తారు వాళ్ళు అన్నిటికీ. సో మీరు రెగ్యులర్గా ఈ సర్వే చేసి వాళ్ళని తీసుకుపోతూ ఉంటారు. ఇది నీ మెయిన్ డ్యూటీ. తర్వాత మిగతా ఎలక్షన్స్ అప్పుడు ఇట్లా సర్వే అప్పుడు ఏదన్నా డ్యూటీ ఇస్తే వెళ్తూ ఉంటావు. ఎలక్షన్ డ్యూటీ కూడా ఉంటుందమ్మా. వాళ్ళకు కొత్త అప్లికేషన్స్ వాళ్ళకు డేట్ ఇస్తారు. ఈ అప్లికేషన్స్ అంటే 0 ఫామ్ ఉంటుంది, 06 ఫామ్ ఉంటుంది, 07 ఫామ్ ఉంటుంది. కొంత అడ్రస్ చేంజ్ చేసుకున్న వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు, కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కొంతమంది ఏపీలో ఉన్న వాళ్ళు మేము ఇక్కడనే ఉంటామని కొంత అడ్రస్ మొత్తం పూర్తిగా రాష్ట్రాన్ని చేంజ్ చేసుకుంటారు. మేము ఏపీ కాకుండా టీఎస్ కూడా చేంజ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా. వాళ్ళు కొత్తగా అప్లై చేసుకున్నప్పుడు కానీ వాళ్ళ ఫామ్స్ మేమే రాస్తాము. వాళ్ళు వచ్చిన తర్వాత ఐడి కార్డ్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్స్ మేమే చేస్తాము. వాళ్ళకు ఎలక్షన్స్ అప్పుడు స్లిప్స్ వస్తాయమ్మా. ప్రతి హౌస్కి వెళ్ళి స్లిప్స్ వచ్చాయనేసి వాళ్ళకి స్లిప్స్ ఇస్తాము. మీది ఎక్కడ ఏ బూత్కి వెళ్ళాలి, మీరు ఏ సెంటర్కి వెళ్ళాలి అంటే కొంతమంది చెక్ పోస్ట్ కాడ ఉన్న స్కూల్ దాంట్లో బూత్ ఉంటుందా, కృష్ణనగర్లో ఉన్న బూత్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కడ ఏ బూత్ ఉంటుంది అంటే వాళ్ళన్నిటికీ ప్రతిదీ మేము అవగాహన కల్పిస్తామమ్మా. ఎలక్షన్ డ్యూటీ కూడా మాకే పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు 10th class ఎగ్జామ్స్ కానీ, ఇంటర్ ఎగ్జామ్స్ కానీ, డిగ్రీ ఎగ్జామ్స్ కానీ ఎక్కడ ఏ సెంటర్లు పడ్డా కూడా మాకు డ్యూటీలు ఇస్తారు. అక్కడ కూడా మేము మెడిసిన్ పెట్టుకొని ఉంటాము. అక్కడ కూడా మాకు డ్యూటీలు ఉంటాయి.
అక్కడ కూడా ఎందుకు ఓఆర్ఎస్ వాళ్ళైనా తినకుండా వచ్చినా కూడా వాళ్ళు ఒకవేళ కళ్ళు తిరిగి పడిపోయినా, వాళ్ళకి ఏమైనా హెల్త్ బాగాలేకపోయినా, కొంతమంది మోషన్స్ ఉంటాయి, కొంతమంది వామిటింగ్స్ ఉంటాయి, ఆ టైంకి వాళ్ళకి చికిత్స ఉండదు. అక్కడ మేము దగ్గర ఉంటాం కాబట్టి అక్కడ మేము ఓఆర్ఎస్ కలిపి ఇవ్వడం కానీ, ఒక కడుపు నొప్పి వస్తుందంటే ఒక ట్యాబ్లెట్ ఇవ్వడం కానీ, అట్లీస్ట్ ఆ పక్కన మేము అక్క పక్కనే ఉంటామమ్మా. మేము అవి కూడా చేస్తావు? అవి కూడా మేము చేస్తామమ్మా, ఆ డ్యూటీలో మాకు ఉంటుంది. సో ఇవన్నీ నీ డ్యూటీలు. అసలు నీకు దీని గురించి ఎట్లా తెలిసింది? నువ్వు అసలు ఇందులో ఎందుకు చేరావు? అంటే ఎట్లా అంటమ్మా, మామూలుగా అంగన్వాడీలో వస్తూ ఉంటాను నేను. మామూలుగా అంగన్వాడీలో వస్తూ ఉంటే జాబ్ వేకెన్సీ ఉందని అడిగితే మరి ఇట్లా ఆశా వర్కర్ డ్యూటీ ఉంటే చేస్తావు అన్నట్టుగా. అంటే నాకు ఇంట్రెస్ట్తోనే వచ్చానమ్మా, ఇంట్రెస్ట్తోనే. సరే నాకు సోషల్ సర్వీస్ తెలుస్తుంది, అట్లీస్ట్ బయట ఏంటి అనేది తెలుస్తుంది, నా వల్ల ఇంతవరకు చెప్పగలుగుతాను అన్నట్టుగా నేను ఆ ఉద్దేశంతో చేరాను, చేస్తున్నాను, ఇంకా ముందు కూడా చేస్తా. సో ఇంతకుముందు అంగన్వాడీకి వెళ్ళేదానివి నువ్వు? వెళ్ళేదాన్నమ్మ. ఏం చేసేదాన్ని అక్కడ? అంటే జస్ట్ మామూలుగా వెళ్ళి కూర్చున్నదాన్ని, ఏందని చూసుకునేదాన్ని అంతేగాని అలా ఏదన్నా జాబ్ ఉందని టీచర్ అడిగితే ఇట్లా ఉంది అంటే అందుకే అట్లా చేరానమ్మా అక్కడ. సో నీ ఇంట్రెస్ట్లో చేరావు అంటే అది కూడా ఒక జాబ్ లాగానే. అవును, జాబ్ అయినా కూడా ఒక డ్యూటీ లాగా కాకుండా హోల్ హార్టెడ్గా చేస్తున్నావు కదా నువ్వు, ఇంట్రెస్ట్తో చేస్తున్నావు. నేను తెలుసుకుందాం అనుకుంది ఒక మామూలు అమ్మాయి ఎలా చేస్తుంది అంటే. నేను వచ్చి 1 year అయింది, అయినా కూడా నేను చేసిన వర్క్ అయితే నేను చెప్పానమ్మా. ఇంతవరకు అయితే నేను చేసిన వర్క్ జస్ట్ 1 year అయింది. ఎక్కువ అంటే మనకు ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువ లేదు. అంతకుముందు హౌస్ వైఫ్గానే ఉండేదాన్ని. ఇప్పుడు ఈ సమగ్ర సర్వేలో కూడా చాలామంది నన్ను అవసరం లేదు వెళ్ళిపోండి అన్న కూడా నేను వాళ్ళకి ఓపికతో, ఇప్పుడు మీరు ఎట్లా అడిగారు అనేది చెప్తున్నాను. ఓకే అమ్మ, మీరు ఒకవేళ మీరు చెప్పింది రాసుకుంటాను, మీరు ఆధార్లు ఇవ్వకపోయినా పర్లేదు, అట్లీస్ట్ మీరు ఎంతమంది ఉన్నారు అట్లీస్ట్ నాకు ఒక అవగాహన ఉంటుంది, మీరు ఏం చదువుకున్నారు ఒక అవగాహన ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ చాలమ్మా నాకు. అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇది సమగ్ర సర్వే అమ్మ. సమగ్ర సర్వేకి వచ్చావు. ఇప్పుడు నాకు నమ్మి ఇచ్చారు ఈ డ్యూటీ, నాకు మీరు చెయ్యండి అన్నట్టుగా నాకు నమ్మి ఇచ్చింది కాబట్టి నేను 100% నాకు ఎంతవరకు వీళ్ళకి అంతవరకు చేయగలుగుతాను మేడం. అట్లీస్ట్ ఒక సమగ్ర సర్వే జరుగుతుంది అని ఒక ప్రజలకు తెలియాలి. వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా పర్లేదు, మా ఇంటికి వచ్చారు అడిగారు మేము ఇవ్వలేదు, అట్లీస్ట్ వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, నేను వెళ్ళానని నాకు ఒక ఐడియా ఉంటుంది. బయటికి వెళ్ళాలి, సమాజంలోకి వెళ్ళాలి, ఏం జరుగుతుంది, ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నట్టుగా వెళ్ళానమ్మా. మ్యాక్సిమం అందరి ఇల్లు కవర్ చేశాను, అందరి ఇల్లు నేను రాశాను. కొంతమంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇవ్వని వాళ్ళు ఉన్నారు. ఏవైనా నా వరకు నేను కంప్లీట్ చేసుకున్నాను. గుడ్, వెరీ గుడ్. నీ గురించి చెప్పు. నీకు మ్యారేజ్ అయిందా? అయిందమ్మా. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎంత వాళ్ళు? పిల్లలు 2 అబ్బాయిలు. ఒక ఆయన ఇంటర్ చదువుతున్నాడు, ఒక ఆయన 10th చదువుతున్నాడు. మా ఆయన మామూలుగానే చిన్న జాబ్ చేస్తున్నాడమ్మా, తక్కువనే వస్తుంది. ఇప్పుడు నేను కూడా చేయకపోతే ఇంట్లో చాలా ఇబ్బంది, కష్టం అవుతుంది కదా, అందుకే నేను కూడా చెయ్యాలన్నట్టుగా వచ్చిన. పిల్లల ఫీజులకు కానీ ఇంట్లో అన్నిటికీ ఇబ్బంది కదమ్మా మనకు. అందుకని ఇక ఎంత జాబ్ అన్నప్పుడు రిస్క్ ఉంటుందమ్మా, రిస్క్ ఉండదు అనేసి మనం మానేయలేము కదా, రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉన్నా కానీ కొంచెం మన ఓపికతో చేసుకుంటూ వెళ్ళాలి అన్నట్టుగా నేను కొంచెం మా ఇంట్లో మా ఆయన ఒప్పించుకుంటే కొంచెం లేట్ అయినా సరే. ఇప్పుడు అమ్మ ఈ సర్వే చేస్తుంటే కూడా నాకు చాలామంది మేము జాబ్కి వెళ్ళిపోయామ్మా 7కి రాపో, మా ఆయన లేడు అని ఇట్లా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ టైం కూడా మళ్ళీ మా ఆయనకు ఒప్పించి మళ్ళీ ఆ టైంకి వచ్చి చేస్తున్నాను. వాళ్ళు ఏది చెప్తే అదే రాస్తున్నా సార్. ఇది నేను ప్రతిదీ క్వశ్చన్ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఏ కోడ్ రాసుకోమంటే ఆ కోడే రాస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి, మనం అట్లా ఎట్లా పడితే అట్లా రాయలేము. ఎందుకంటే అది సర్వే మనం అనుకుంటాం, ఇది వాళ్ళ జీవితం అమ్మ. వాళ్ళకి ఏ ఫెసిలిటీలు వస్తున్నాయన్నది వాళ్ళు చెప్పింది మనం రాసుకోవాలి అన్నట్టుగా వాళ్ళ సమక్షంలో రాస్తున్నాను ఫామ్స్ అయితే అన్ని. వాళ్ళు ఏ టైంకి అవైలబుల్ ఉన్నా ఆ టైంకి వెళ్తున్నానమ్మా. 6 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ ఆ టైంకి రాసుకుంటున్నాను విత్ మై హస్బెండ్ పర్మిషన్. ఆయన కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ ఫీల్డ్ వరకు చేస్తున్నానమ్మా, లేకపోతే చేయలేను. కొంచెం ఏదైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఒక్కొక్కసారి నైట్ కూడా ఫోన్ చేస్తారమ్మా, అక్కడ నాకు పెయిన్స్ వస్తున్నాయి మీరు వస్తారా అనేసి. మా ఆయన అడుగుతాను మరి ఏమంటావు వెళ్ళాలన్నా లేదనేసి. ఎక్కువ అంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటే ఓకే పర్లేదు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా, లేకపోతే వెళ్ళు కానీ మా ఆయన కొంచెం నాకు సపోర్ట్ చేస్తాడమ్మా. మ్యాక్సిమం అయితే వెళ్తాను, ఎందుకంటే మనం ఉండాలి కదా అక్కడ, మనం ఉండాలి. అమ్మాయి గురించి మనకు తెలుసు, అమ్మాయికి ఎంత బ్లడ్ ఉందో తెలుసు, అమ్మాయికి ఏ గ్రూప్ తెలుసు, అమ్మాయి స్కానింగ్లో ఎలా ఉండేది ఏంది ఎట్ సైడ్ ఉన్నట్టు మనకు స్కానింగ్ అన్నీ మాకు తెలుస్తుంది. ఎందుకంటే మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ కూడా మేము మాట్లాడతాం ఎట్లుంది మేడం అని అడుగుతాం కాబట్టి ఆ పేషెంట్ గురించి మాకు తెలుసు కాబట్టి మేము ప్రతిదీ ఆ పేషెంట్కి డీటెయిల్స్ మా దగ్గర ఉంటాయి కాబట్టి మేము వాళ్ళతో ఎప్పుడు ఉంటామమ్మ. వాళ్ళ డెలివరీ టైంలో ఉంటాము, డెలివరీ అయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళాక అమ్మ పాలు మీకు మంచిగా వస్తున్నాయా, పాలు రాకపోతే మీరు ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి, మీరు సిజరింగ్ చేసుకున్న వాళ్ళు ఎట్లా ఉండాలి అన్నీ మేము అడుగుతామమ్మా.
సీజరింగ్ చేసుకున్న వాళ్ళకు జాగ్రత్తగా ఉండండి, మీరు ఎక్కొద్దు నాన్న, మీదికి మెట్లు ఎక్కొద్దు, జాగ్రత్తగా ఉండాలి, పాలు ఇచ్చేటప్పుడు కొంచెం ఒక మెత్త ఇట్లా పెట్టుకొని ఇవ్వండి, మీరు కింది కొంగి ఇవ్వకండి, పాలు వస్తున్నాయా రావట్లేదు అన్నీ అవగాహన ప్రతిది ఒక్కటి యాజ్ ఎ మదర్ ఒక చైల్డ్కి ఎలా చెప్తుంది అలా చెప్పాలన్నమాట మా వర్క్ ఇలా. సో చాలా గ్రేట్ వర్కర్ నువ్వు. వేరే పిల్లలకి అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్, స్ఫూర్తి కలుగుతుంది ఇట్లాంటివి. ఒక మామూలు కుటుంబీకురాలివి, మామూలు అమ్మాయివి ఇలా ఇంత ఓపికగా తిరగటము చేయటము చాలా సంతోషం. థ్యాంక్ యూ సంగీత. థ్యాంక్ యూ. మీరు కూడా నన్ను అడిగారు, అది చాలా వారి అంతే. ఇప్పుడు నన్ను ఎవరు అడిగినా నీ మతం ఏంటి అంటే హిందూ మతం అని చెప్తాను, నీ కులం ఏంటి అంటే సైనిక కులం అని చెప్తాను. ఎందుకంటే మా వారు పనిచేసింది సైనికులు, యుద్ధానికి వెళ్ళారు, వార్ ఫీల్డ్కి వెళ్ళారు. కాబట్టి సైనికులకి వేరే కులం ఏముంటుంది? అందుకే నా ఉద్దేశం అది. మీరు తెలంగాణ ఆంధ్రానా అని అడుగుతారు, మాది భారతదేశం అని చెప్తాను నేను, ఆల్ ఇండియన్స్ ఒకటి, ఆల్ ఇండియన్స్. మరి మా వారు అలా చెప్పేవారు, నేను అలాగే చెప్తున్నాను. దేశం అంతా ఒకటి అన్నట్టుగా మీరు స్టేట్స్ డివైడ్ చేయకుండా చెప్పేస్తున్నాను. ఇది మనకు స్టేట్స్ డివైడ్ అయింది ఎందుకు? మన పరిపాలన ఈజీగా ఉండటానికి, అంతేగాని మనలో మనం కొట్టుకోవటానికి కాదు కదా. అమ్మ, మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం. ఇది లైఫ్లో ఒక మెమరీ లాగా ఉంటుందమ్మా, మీరు ఇంత బాగా నాతో మాట్లాడారు. అయితే ఇదన్నమాట సంగతి. నువ్వు వివరించిన దాని ప్రకారం ఈ సమగ్ర కుటుంబ సర్వే అన్నది మనం ముందుగా చెప్పుకున్న రాజుగారు, మంత్రి గారు, బద్ధకస్తుల కథలో లాగా అసలు ఉచితాలు ఎవరికి అవసరమో, ఎవరికి అవసరం లేదో, అవసరమైన వారికి సక్రమంగా అందుతున్నాయా లేదా అని తెలుసుకోవటం కోసమే ఈ సర్వే చేస్తున్నట్టుగా నాకు అర్థమైంది. అంతేనా? మరి నువ్వు ఇంత ఓపికగా వివరించాక నేను నీకు సహకరించకపోతే ఎలాగా? ఏది ఆ ఫామ్ చూపించు, ఎలా పూర్తి చేయాలో చెప్పు. ఓకే, నువ్వు ఇంతగా నాకు వివరించి ఇవన్నీ చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.